నిర్మల్ మున్సిపల్లో అవుట్ సోర్సింగ్ ఉన్నటువంటి దాదాపు 190 మంది, శానిటరీ డిపార్ట్మెంట్లో 86 మంది, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కొత్తగా వచ్చినటువంటి లేబర్ 45 మంది, 15 మంది డ్రైవర్, దాదాపు వీరందరూ 250 వరకు లేబర్ నిర్మల్ మున్సిపాలిటీలో పనిచేస్తూ ఉన్నది అవుట్ సోర్సింగ్ ద్వారా. వీరిని రెగ్యులరైజ్ చేయకుండా కనీసం వారికి ఇవ్వాల్సినటువంటి కొత్తగా ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ కానీ, లేకపోతే గత కొంతమందికి 2 నెలల నుంచి జీతాలు లేవు, 8 నెలల నుంచి వీళ్ళకు పిఎఫ్ కూడా అకౌంట్లో జమ చేస్తలేరు, మరి వీళ్ళకి ఈఎస్ఐ లేదు. మరి అన్ని రకాలుగా ఈ లేబర్ని ఇబ్బంది పెడుతున్నటువంటి మరి మున్సిపల్లో నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అవుట్ సోర్సింగ్ అన్ని రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం చెప్పింది కదా, మరి కేవలం నెల రోజులే అయింది. ఈ అంశాన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. అదే మాదిరిగా వీళ్ళు ఇచ్చినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాల్సిందిగా నేను ఈ ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈ అంశాన్ని నేను రేపు అసెంబ్లీలో కూడా మాట్లాడతాను. కూడా మీ అందరికీ న్యాయం జరిగే విధంగా పాపం పెద్ద మనుషులు 40 ఏళ్ళ నుంచి పనిచేస్తుంటారు. నేను చిన్నప్పటికే చూస్తున్నాను, చాలా మంది ఏళ్ళకెళ్ళి చేస్తున్నారు. మరి వాళ్లకు పర్మనెంట్ అయితే లేదు, వాళ్ళకు పిఎఫ్ ఇస్తలేదు, మరి వాళ్లకు రెగ్యులర్గా జీతాలు రావడం లేదు. సోర్సింగ్ కంపెనీ మీద వాస్తవంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ మందిని చూపించి మరి మిస్అప్రోప్రియేట్ చేస్తున్నట్టుగా మాకు కొన్ని సమాచారం ఉన్నది. అది ఎంతవరకు నిజమో దాని మీద నిజ నిర్ధారణ చేయాల్సిందిగా నేను కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది. నేను ఈ అంశాన్ని వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడతాను, మున్సిపల్ కమిషనర్ గారితో, అధికారులతో మాట్లాడతాను. వీరందరికీ కూడా న్యాయం జరగడానికి నా వంతు సహాయ సహకారం చేస్తానని చెప్పి